డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, పాకిస్తాన్తో యుద్ధం చేసే అంశంలో ఇందిరాగాంధీ వర్సెస్ మోడీ అనే ఒక ప్రచారం ఈ రోజున సోషల్ మీడియాలో గట్టిగా నడుస్తోంది. 1971 నాడు అమెరికాలోనే ప్రెస్ను ఉద్దేశించి ఇందిరాగాంధీ చేసిన ప్రసంగాన్ని కూడా ఈ రోజున ఒక బిట్ కట్ చేసి బాగా వైరల్ చేస్తూ ఉన్నారు. ఇందిరాగాంధీ ఈజ్ అన్ స్ట్రాంగ్ ఐరన్ లేడీ, స్టబరన్గా ఉంటారు, దేనికి నిర్ణయమైన కఠినంగా తీసుకుంటారు, అలాంటి ఒక ఇందిరాగాంధీ. కానీ యువతల మోడీదే ఉంది, గట్టిగా చెప్పుకోవటానికి ఆయన ఏదో తెగ కృషి చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు, కానీ ఊరకనే మెత్తబడిపోతూ ఉంటాడు. ట్రంప్ ఒక ఫోన్ కాల్ చేయగానే కాల్పుల విరమణకు ఒప్పేసుకున్నాడు. అసలు పాకిస్తాన్ కూడా ఈ ట్రంప్ చాటున దాక్కొని ట్రంప్ దగ్గర నుంచి నిధులు తీసుకొని మరి, అంటే ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి ఏదో ట్రంప్ పాకిస్తాన్కి లంచం ఇచ్చాడు అనేది కూడా ఓ ప్రచారం నడుస్తోంది. IMF నిధులని పాకిస్తాన్కి ఇప్పించినట్టుగా ఒక ప్రచారం కూడా ఒకటి నడుస్తోంది. దీన్ని కూడా తెరపైకి తీసుకొచ్చేసి ఎంత జరుగుతున్నా ట్రంప్ మాట విని మోడీ ఇప్పుడు కాల్పుల విరమణకు ఒప్పేసుకున్నాడు, అంటే పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేసేస్తాడు మోడీ అని ప్రచారం చేసిన ఈ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఏ రోజైతే ఉగ్రదాడి పహల్గాంలో జరిగిందో ఆ రోజు నుంచి పాకిస్తాన్ని మోడీ నామరూపాలు లేకుండా చేసేస్తాడు అనే ఒక విస్తృతమైన ప్రచారం జరగటం మూలాన ఈ రోజున ఇలాంటి ఒక ఇందిరాగాంధీ వర్సెస్ మోడీ ఈ పాకిస్తాన్ తోటి వార్ అనే దాని మీద ఒక విస్తృతమైన ప్రచారం ఒకటి నడుస్తుంది. కానీ ఆనాటి పరిస్థితులు ఏమిటి, ఈనాడు ఉన్న పరిస్థితులు ఏమిటి, ఇప్పుడు భారతదేశం యొక్క లక్ష్యం ఏమిటి, పాకిస్తాన్ని ఖచ్చితంగా నామరూపాలు లేకుండా చేసి అవతల పాడేసేయాలా అనే ఒక గట్టి లక్ష్యం ఏమన్నా మరి భారత్ ముందు ఉందా? ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. దాన్ని వల్ల భారతదేశంలో మొన్న జరగకూడని అవాంఛిత సంఘటనలు మొత్తం జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ సర్జికల్ స్ట్రైక్ లాగా కానీ లేకపోతే ఉగ్రవాదులని ఏరువేయడానికి POKలో జరిగిన ఉగ్రవాద శిబిరాలపైన దాడి కానీ ఇలాంటి వాటికే పరిమితం అవటం అనేది శ్రేయస్కరమైన అంశం. కానీ యుద్ధం ఇప్పుడు అవసరం లేదు అనే విషయాన్ని కానీ, యుద్ధం ఇప్పుడు ఎన్ని అనివార్యాలు తెచ్చిపెడుతుందనే దాంట్లో కొంతమంది చేసే వ్యాఖ్యలను కూడా, అంటే CPI నారాయణ లాంటి వాళ్ళు కానీ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కానీ చేసిన వ్యాఖ్యలతోటి అసలు ఇక్కడ ఈ పాకిస్తాన్తో యుద్ధం అనే దాన్ని మరొక కోణంలోకి, మతతత్వమైన కోణంలో కూడా తీసుకొచ్చి చొప్పించి, మీరందరూ కావాలంటే పాకిస్తాన్ వెళ్ళిపోండి, కావాలంటే మీరు ఆ మతంలోకి చేరిపోండి అనే మాటలు కూడా చాలా మోస్ట్గా వినపట్టం మూలాన కాల్పుల విరమణకు మోడీ ఒప్పుకున్నాడు అనగానే ఇక మోడీ మీదే ట్రోలింగ్ మొదలుపెట్టేశారు. ఒక్క ఫోన్ కాల్తో ట్రంప్ ఈ కాల్పుల విరమణ చేపించేశాడు. మోడీ బాగా వంగిపోయాడు. ఆల్రెడీ పాకిస్తాన్ ఇండియా ముందు వంగిపోయింది అని కొన్ని రకాలైన ఫోటోలు కూడా మోడీ కుర్చీలో కూర్చొని ఉంటే ఉన్న ఒక ఫోటోను కూడా ఇప్పుడు వైరల్ చేస్తూ ఉంటే అసలు ట్రంప్కి మోడీ వంగిపోయాడు. ట్రంప్ అంటే అమెరికా లోపల పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది అనే దాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చి ఈ ట్రంప్ యొక్క ఉద్దేశం ఏమిటి అనే దాని మీద కూడా ఇప్పుడు చాలా రకాలైన విశ్లేషణలు బయటకు వస్తూ ఉంటే, ఇప్పుడు మరి ఈ పాకిస్తాన్తో యుద్ధం అంశంలో ఇందిరాగాంధీ నాడు ఉన్న పరిస్థితులు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని మనం ఖచ్చితంగా బేరీజు వేసుకుంటే కనుక నిజంగా మోడీ తీసుకున్నది తప్పుడు నిర్ణయమా లేకపోతే సరైన నిర్ణయమేనా అనేది కూడా ఒకసారి దీంట్లో అవుట్కమ్ మనం చూడొచ్చు. ఆనాడు మరి పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు లేకపోయి ఉండొచ్చు, లేకపోతే సాంప్రదాయబద్ధమైన ఈ యుద్ధమే జరుగుతూ ఉండొచ్చు. ఇలాంటి వాటన్నిటితోటే యుద్ధం అక్కడ వరకే ఉంది. ఆ రోజు కూడా ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ని విడగొట్టే అంశంలో కానీ అప్పుడు పాకిస్తాన్ సైనికులు 90,000 మంది లొంగిపోయిన దాన్ని కూడా ఇప్పుడు ప్రచారంలోకి తీసుకొస్తూ ఉంటే ఈరోజు పాకిస్తాన్ అలాగుందా? ఒకవైపు ట్రంప్ తన ట్విట్టర్ హెక్స్ ఖాతాలో కాల్పుల విరమణ నేను మధ్యవర్తిత్వం వహించి కాల్పుల విరమణకి తీసుకొచ్చాను, ఇక యుద్ధం లేదు ఆగిపోయింది అని ముందుగా ఆయనే ట్వీట్ చేసిన, ఆ ట్వీట్ చేసిన గంటల్లోనే మళ్ళీ పాకిస్తాన్ వైపు నుంచి కాల్పులు జరిగాయి. కాకపోతే ఇక్కడ ఇండియాలో ఉన్న ఈ త్రివిధ దళాలు అంటే ఖచ్చితంగా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి రాజ్యాంగబద్ధంగా ఉన్న ఈ నిబంధనలు వీటన్నిటిని ఖచ్చితంగా ఫాలో చేస్తూ ఈ మిలిటరీ కూడా మన ప్రభుత్వం చెప్పిన మాట వింటుంది.
కానీ అక్కడ ప్రభుత్వం అలా లేదు. పాకిస్తాన్లో ప్రభుత్వం దారిన ప్రభుత్వం ఉంటే మిలిటరీ దారిన మిలిటరీ, సైనికుల దారిన సైనికులు ఉండి వాళ్ళు కావాలని కవింపులకైనా కూడా అసలు ఇలాంటి విరమణ ఏమి లేదు అని చెప్పటానికి కూడా వాళ్ళు కాల్పులు జరిపే అవకాశం ఉంది. వాళ్ళని నియంత్రించే అంశంలో పాకిస్తాన్ ప్రభుత్వం దిగదుడిపే. అక్కడ ఓన్లీ మిలిటరీదే పై చెయ్యి. కావాలంటే అక్కడ ప్రభుత్వాన్ని కూలదోసి మరి మిలిటరీ పాలన పెట్టగలరు. అలాంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం చూసాం. గతంలో ముషరఫ్ ఎలా అయ్యాడు, ఇలాగనే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసే కదా ముషరఫ్ వచ్చింది. అలాంటి ఆ పాకిస్తాన్ మళ్ళీ తిరిగి కాల్పులు చేస్తుంది అని అంటే అందులో ఉన్న నియంత్రణ లేకపోవడం ఒకటే కారణం. ఇక ఈ యుద్ధం విరమణ అనే అంశానికి వస్తే కనుక పాకిస్తాన్ ఎప్పుడైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న అణ్వస్త్రాలని వాడటానికి గట్టిగానే ప్రయత్నం చేస్తారు. మనం చేయి దాటిపోతుంది అనుకున్న సమయంలో ఏదో ఒక ఇంటెన్షన్ తోటో వీక్ మూమెంట్లోనో అణ్వస్త్రాలు ప్రయోగించారు అని అంటే ఖచ్చితంగా అది విస్ఫోటనం. ఆ విస్ఫోటనం మామూలుది కాదు. మనం చూసాం హిరోషిమా నాగసాకి మీద జరిగిన ఈ అణ్వస్త్రాల దాడితోటి ఎంత అతలాకుతలం అయిపోయిందనేది. అలాంటి అంశంలో కూడా మోడీ గట్టిగా ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకనే పాకిస్తాన్ తోటి గట్టిగా యుద్ధం అని ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఆ మాట చెబుతూ ఉన్నారు. కానీ ఎక్కువగా ఇక్కడ జరిగింది పిఓకేలో ఉన్న ఉగ్రవాద సంస్థలు లేకపోతే ఆ శిబిరాలని నాశనం చేసే అంశంలోనే లేదు. మోడీని మీ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చిన ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం కానీ అసలు తిరిగి మళ్ళీ ఉగ్రవాదం బాగా ఎక్కువగా పెచ్చురిల్లకుండా వాళ్ళ స్థావరాలని మొత్తాన్ని చిన్నాభిన్నం చేసేయటం కానీ ఇంతటి వరకే మరి భారత్ అంతవరకే చేసి రావటంతో మరి పాకిస్తాన్తో యుద్ధం అనగానే ఏదో ఇప్పుడు ఇండియా వెళ్ళిపోయి పాకిస్తాన్ ఆక్రమించేసుకుంటుందని, ఇప్పుడు ఈ పిఓకేని మళ్ళీ తీసుకొచ్చి జమ్మూ కాశ్మీర్లో కలిపేస్తారని ఇలాంటి చాలా కోరికలు ప్రజల్లో కూడా రావటం మొదలుపెట్టాయి. కాకపోతే ఆ పిఓకే ముందు మరి భారత్లో ఉన్న భూభాగమే అయినప్పటికీ కూడా మరి ఉన్న ఒప్పందాల ప్రకారంగా చేయవలసిన వ్యవహారం అయితే మోడీ కరెక్ట్గానే చేశాడు. మరి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవటం కానీ మరి ఈ భారత్ దీని గగనతలంలోకి పాకిస్తాన్ విమానాలని అనుమతించకపోవటం కానీ ఇక అక్కడి నుంచి మరి వీసాలు ఇవన్నీ లేకుండా చేయటం కానీ దీంట్లో వాళ్ళు గట్టిగానే వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ పాకిస్తాన్లో ఒక నియంత్రణ లేదు. ప్రభుత్వానికి మిలిటరీకి మధ్య వాళ్ళకి సత్సంబంధాలు కూడా ఏం ఉన్నట్టుగా కనిపించటం లేదు. ఇలాంటి తరుణంలో మరి వాళ్ళతో దౌత్య సంబంధాలు ఏమన్నా నడిపినా కూడా మరి మిలిటరీ ఒప్పుకోకుండా యుద్ధానికే పెట్టరేగి మేరొచ్చు. కానీ భారత్ అందుకు ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి సంసిద్ధంగానే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ యుద్ధం అయితే అనివార్యం కాదు. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ని ఇండియాలో కలిపేసుకోవటమో లేకపోతే నామరూపాలు లేకుండా చేసేయటం అనేది వల్లయ్యే పని కాదు. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఏ రూపాన్ని దారి తీసిందనేది ఇప్పుడు రష్యా కూడా మరి జెలెన్స్కీ తోటి ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకేస్తూ ఉన్నారనే దాని మీద కూడా వార్తలు బయటకు వస్తున్న తరుణంలో యుద్ధం ఏ పార్టీకైనా సరే మనం దానికి వెనకడుగులోనే ఉండాల్సిన అవసరం ఉంది. కారణం ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరు. 71 నాడు ఇందిరాగాంధీ ఉన్న పరిస్థితులు వేరు. ఈ రోజున అత్యాధునికమైన ఈ వెపన్స్ వీటన్నిటితోటి ఇప్పుడు మోడీ ఉన్న పరిస్థితి వేరు. ఇప్పటికీ మోడీ తీసుకున్నది మాత్రం సరైన నిర్ణయమే అన్నట్టుగా కనిపిస్తోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.